మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట వేస్తేనే రైతులకు లాభం. ప్రస్తుతం అలాంటి పంటల్లో ఒకటి ఆయిల్ పామ్. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ జిల్లాలో వీటి సాగు విస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతోంది. మొక్కల మధ్య అంతర పంటలు కూడా సాగు చేసుకోవడం వల్ల అదనపు ఆదాయం చేకూరనుంది. అందుకే రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఆయిల్ పామ్ ప్రపంచంలోకెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట. ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో వేసిన ప్రాంతాలలో కొన్ని చోట్ల దిగుబడులు కూడా ప్రారంభమయ్యాయి. మరికొంతమంది దిగుబడులను పొందేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మొక్క నాటిన 4 ఏళ్ల వరకు దిగుబడులు రావు. కాబట్టి అంతర పంటలతో ఆదాయం పొందుతున్నారు రైతులు. పామాయిల్ పెట్టి ఇప్పుడు 6 ఎకరాలు పెట్టినది నేను. 300 చెట్లు. మళ్ళీ దీంట్లో అంతర తడి పంటలు బెండ పండిస్తా, బీర పండిస్తా. ఇప్పుడు ఇది ఆపిల్ బీర పెట్టినాం, మళ్ళీ టమాటా, గోపి ఇవన్నీ పండిస్తాం మేము. జామ పెట్టినాం, బొప్పాయి పెట్టినాం ఆడాడ. ఇది ఒకసారి తీస్తే ఇప్పుడు 17 రూపాయలు నడుస్తుంది మార్కెట్. మళ్ళీ సార్ నుంచి ఉంచుదామని చెప్పారు అధికారులు. మనం ఇట్లయితే ఇప్పుడు ఈ పంట వస్తే పర్వాలేదు, మంచిగా ఉన్నది. మనకు చెట్టుకు తెంపినప్పుడల్లా 50 కిలోల పైన వెళ్తుంది. ఎందుకంటే మనకు ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్తుంది. 50 కిలోలు అయితే వెళ్తుంది మనకు. అంటే సంవత్సరానికి 6 ఖాతాలు వస్తుంది మనకు. దాంతో పెద్ద ఇది కాదనుకో, మనకి 17-18 ఉన్నా కానీ మార్కెట్ లో మంచిగానే ఉంటుంది అనుకో. ఆపిల్ బీర కూడా మంచిగానే. అప్పుడు నీరు 2 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు కూడా 2 లక్షల పైన వస్తుంది. చెట్టు ఎక్కువ ఉన్నది సార్, పెద్దగా అయింది. ఆయిల్ పామ్ అయితే మంచిగానే ఉంది. ఇప్పటికైతే ఏం పర్వాలేదు, మంచిగానే మొగి బిగి చచ్చిపోలేదు. ఎంట మందులు కొడుతున్నాం. దీనికి మళ్ళీ పోసినప్పుడల్లా యాప పిండి, పొటాసు, డిఏపి, యూరియా ఇవి 4 కలిపి ఒక్కొక్క కిలో వేయాలి. కేజీ 4 నెలలకు ఒకసారి. అన్ని చేసుకుంటా పోతే మనకి ఇప్పుడైతే చెట్లు అయితే మంచిగా ఉన్నాయి, పర్వాలేదు. మేము మామిడిపల్లి శివారులో మాకు ఒక 12 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో పామాయిల్ చెట్లు పెట్టినాము. మేము సుమారు పెట్టి అంటే 2 సంవత్సరాలు 3 నెలలు అవుతున్నదండి. నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వాటికి ప్రతిసారి ఖర్చులు, ఇవి చీడపీడల ఇబ్బందులు, కోతులు వాటితో ఇబ్బంది అవుతుందని చెప్పి చీడపీడలతో బెడ తక్కువ ఉంటుంది, రోగాలు కూడా తక్కువ ఉంటుంది. మంచి లాంగ్ టర్మ్ 20 ఏళ్ళ దాకా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. మాకు ఖర్చుల కింద అంతర పంటకి ఎకరానికి 4,200 2 సంవత్సరాలు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా ఇస్తారని అనుకుంటున్నాము. ఇప్పటికైతే చాలా సంతోషంగానే బాగానే ఉందండి. 4 ఎకరాల పామాయిల్ చెట్లు పెట్టినాం. అంతర పంటగా పసుపు, సోయాబీన్, తొగరి, ఇతర కూరగాయలు కూడా పండిస్తున్నాం. బాగానే ఉన్నది. ఇప్పటికైతే చెట్లు కూడా బాగానే లేచినాయి. అంతర పంటకు కూడా మంచిగానే డిమాండ్ ఉన్నది. సోయాబీన్, మక్క, పసుపు, తొగరి, తిరుగుల ఈతవనం కూడా పెట్టినాం. ఒక 100 మొక్కలు బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే అగ్రికల్చర్ చెప్తున్నారు, మేము మందులు వాడుతున్నాం. 3 నెలలకోసారి మందులు వేస్తున్నాం. డిఏపి, పొటాషు, ఇతర మందులు వాడుతున్నాం. అంతా బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. మరి సంప్రదాయ పంటల సాగుతో నష్టాల పాలవుతున్న రైతులు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. ఈ మధ్య కాలంలో అధికంగా సాగు చేస్తున్న పంట పామాయిల్. ఈ పంటను ఒక్కసారి వేస్తే 40 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం వస్తుండటం, మొదటి 4 ఏళ్ల పాటు మొక్కల నిర్వహణకు ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందించడం, అటు మార్కెటింగ్ సమస్య కూడా లేకపోవడం రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నాటిన మొదటి 3 ఏళ్ల పాటు అంతర పంటలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. అయితే ఈరోజు మనం ఇక్కడ గుత్పా విలేజ్ లో మన బాషెట్టి గంగాధర్ గారి ఆయిల్ పామ్ తోటకి విజిట్కి వచ్చాము. ముఖ్యంగా ఈ పంట సాగు గురించి రైతులని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, డిపార్ట్మెంట్ నుండి ప్రోత్సాహకాలు జరుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పంట కంప్లీట్గా కొత్తది, నూతన పంట. అయితే దీంట్లో మొదటి 4 సంవత్సరాలు దిగుబడి రాదు. కాకపోతే ఈ 4 సంవత్సరాలకు కానీ ప్రభుత్వము వీళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చులు కానీ అంతర పంటలు వేసుకోవడానికి కానీ అవకాశం ఇస్తుంది. దీన్ని కోతులు ముట్టవు, అడవి పందుల వల్ల డ్యామేజ్ ఉండదు. అండ్ పక్షులు కానీ వేరే కానీ ఇంకా ఎలాంటి భయాలు ఉండవు దీనికి. వడగళ్ళు పడ్డా, వర్షాలు, అతి వర్షాలు వచ్చినా కూడా, తీవ్ర గాలులు వచ్చినా కూడా చెట్టుకి ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు. వేరే పంటల్లో మనకి డ్యామేజెస్ చూస్తున్నాము. అధిక వర్షాలు వస్తే మనకి వేరే పంటల్లో కుళ్ళిపోవడం కానీ, మామిడిలో రాలిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీంట్లో మనకి రేపు గెల్లలు వచ్చినప్పుడు రాలిపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. రాలిపోయిన గింజల్ని కూడా రైతులు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది.
4వ సంవత్సరం నుండి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 4-5 సంవత్సరాల్లో మనకి 5 నుండి 6 టన్నులు పర్ ఎకర్ వస్తుంది. ఆ తర్వాత 6వ సంవత్సరం, 7వ సంవత్సరం నుండి 10 నుండి 12 టన్నులు కనీసం వస్తుంది. రైతులు గనక మంచి ప్రాక్టీసెస్ చేసుకుంటే, మంచి ఎరువులు ఇవ్వడం గానీ, టైంకి వాటర్ ఇవ్వడం గానీ చేసుకుంటే మనకి దిగుబడి అనేది 15, 18, 20 టన్నుల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటది. మనకొచ్చే ఒకటే ప్రాబ్లమ్ ఏందంటే కొమ్ము పురుగు ప్రాబ్లము. దాన్ని కూడా మనం అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం గానీ, మనం మందులు స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకి దీంట్లో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి మొదటి 4 సంవత్సరాలు దిగుబడి రాదు కాబట్టి రైతుల్ని మనము అంతర పంటలు పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తున్నాం. దీంట్లో మనం సీజన్‌లో పెట్టుకున్న ఏ పంట అయినా సరే, ఆరుతడి పంటలు ఏవైనా సరే అంతర పంటలుగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎకరానికి 50 చెట్లే ఇస్తున్నాము. 9 మీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి చెట్టుకి మధ్యలో వరుసకు మధ్యలో 9 మీటర్ల గ్యాప్ ఉంటది. మార్కెటింగ్ గురించి కూడా రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి గవర్నమెంట్ మనకేదైతే కంపెనీని అప్రూవ్ చేసిందో అదే కంపెనీ వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారు. అండ్ దీనికి మద్దతు ధర కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రేట్ ఫిక్స్ చేస్తది. ప్రతి 3 నెలలకోసారి రేట్ ఫిక్స్ చేస్తది. అండ్ దీనికి కలెక్షన్ పాయింట్లు ఎలా అయితే మనం ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ చేస్తున్నామో అలానే వీటికి కూడా 2 మండలాలకు ఒక కలెక్షన్ పాయింట్ పెట్టడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 5,600 ఎకరాల తోటలు సాగు చేయడం జరుగుతుంది. ఈ తోటలకి మెయిన్‌గా మనం రైతులు ఎందుకు మెయిన్‌గా గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే, మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలు మలేషియా మరియు ఇండోనేషియా నుంచి మనం 90% ఆయిల్ మనం దిగుమతి చేసుకున్నాం. భారతదేశ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే, స్వయం సమృద్ధి కావాలి మన ఆయిల్ పంటల్లో. అందులో మనం దిగుమతి చేసుకున్న ఆయిల్ దాంట్లో 70% వరకు పామ్ ఆయిలే. ఈ పామ్ ఆయిల్ మనం విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టేసి 5 సంవత్సరాలు 21, 22 నుంచి 25, 26 వరకు ఈ 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ స్కీమ్ కింద ఈ ఆయిల్ పంప్ సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే నిజామాబాద్ జిల్లాని ప్రియూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మేము గవర్నమెంట్తో ఎంఓయూ సైన్ చేసుకున్నాం. మేము చేసే పని ఏంటంటే రైతుని గుర్తించడం, రైతుకి నాణ్యమైన మొక్కలు ఇవ్వడం, రైతుకి మొక్కలు నాటిన తర్వాత 30 సంవత్సరాల వరకు సలహాలు సూచనలు ఇవ్వడం, ప్లస్ మార్కెటింగ్ సిస్టమ్ని మేము ఏర్పాటు చేస్తామండి. ఎలాగ ఏర్పాటు చేస్తామంటే రైతుకి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి మేము ఫ్యాక్టరీకి తీసుకెళ్తాం. ఇంకోటి మన ఫ్యాక్టరీ నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఫ్యాక్టరీ 24 దసరాకి మన వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇయర్ జూలై కల్లా మన ఫ్యాక్టరీ రెడీ అవ్వబోతుంది. రైతులు ఎవరైతే గెలలు తీసుకొని వస్తున్నారో మన గెలలు మన దగ్గరలో ఉన్న నిర్మల్ జిల్లాలోనే మనకు ప్రాసెసింగ్ అవుతాయి. ఆయిల్ తయారు కూడా ఇక్కడే అవుతుంది. మా అంచనా మేరకు మేము ఒక ఎకరానికి 4 టన్నులు వస్తుందని మేము రైతుల తోటలు చూసిన తర్వాత మేము అంచనా వేసుకునేది ఏంటంటే ఎకరానికి 4 టన్నుల దిగుబడి వస్తుంది. సుమారుగా మనకున్న దీని రేట్ ఎట్లా ఉంటుందంటే సుమారుగా 13,000 నుంచి 16,000 మధ్యలో దీని టన్ను ధర ఉంటుంది. సుమారుగా వేసుకున్న మనం 4 టన్నులకి ఇంటూ 15,000 వేసుకున్న 60,000 మనకు ఫస్ట్ ఇయర్ వచ్చిన ఆదాయం ఉంటే దాంట్లో పెట్టుబడి ఖర్చులు పోను రైతుకి ఒక 35,000 నుంచి 40,000 ఒక ఎకరానికి నికర ఆదాయం వస్తుందని మేము భావిస్తున్నాం. సాంప్రదాయ పంటల సాగుతో నష్టాలను చవిచూస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కోవలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు చామంతి పూల సాగు వైపు దృష్టి సారించారు. సాగులో మెలకువలు తెలుసుకుని తన వ్యవసాయ క్షేత్రాన్ని పూదోటగా మార్చారు. ప్రస్తుతం దిగుబడులు వస్తూ ఉండటం, ఇటు పండుగల సీజన్ కావడంతో లాభాలు గడిస్తున్నారు. రైతు మార్కెట్ను క్షుణ్ణంగా గమనిస్తే చాలు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవచ్చు. దీన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నారు అనంతపురం జిల్లా నార్పుల మండలం వెంకటం గ్రామానికి చెందిన రైతు రఫీ. తనకున్న 6 ఎకరాల్లో 2 ఎకరాలుగా విభజించి విడతల వారీగా పలు రకాల చామంతులను నాటారు. సాధారణంగా శీతాకాలంలో అధిక దిగుబడులు వస్తుంటాయి. అందుకే రైతులు జూన్, జూలై నెలలోనే మొక్కలను నాటుతుంటారు. సరిగ్గా 5 నెలలకు దిగుబడి వస్తుంది. ఆ సమయంలో కార్తీక మాసం, పండుగలు, పెళ్లిళ్లు వరుసగా వస్తుండటంతో పూలకు మంచి గిరాకీ ఉంటుంది. అయితే ఈ రైతు మాత్రం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే నాటారు. ప్రస్తుతం దిగుబడులు వస్తుండటం, ఇటు పండుగల సీజన్ కావడం, మార్కెట్లో ధరలు కూడా పలకడంతో లాభాలు గడిస్తున్నాడు. గతంలో అరిటుండే మొక్కజొన్న, టమోటా ఇలా అంతర పంటలే సార్. ఇవి అయితే కొద్దిగా వాటర్ కన్సల్టింగ్ అవుతాయని పూలు పెట్టాం సార్. ఇవి ఏప్రిల్లో నాటాను, ఇప్పుడు తెగుతున్నాయి, మంచి కోత వస్తుంది. 6 ఎకరాలు ఉంది సార్ నాకు. ఇప్పుడైతే ఈ వెరైటీ 2 ఎకరాలు ఉంది సార్. ఇది బుల్లెట్ అనే వెరైటీ.
దీంట్లో వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 10 రోజులు దీపావళికి ఐశ్వర్య అని ముస్కిన్ వైట్ అని అదొక అది ఉంది సార్, అదొక 2 ఎకరాలు ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఐటెం పేపర్ ఎల్లో పేపర్ వైట్ అని, పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ అంటారు, లేదా పేపర్ ఎల్లో పేపర్ వైట్, అది 2 ఎకరాలు ఉంది. అది సంక్రాంతి పండుగకి వస్తుంది సార్. ఇవి బెంగళూరు హైదరాబాద్ నుంచి వచ్చినాయి సార్, తెలంగాణ నుంచి వచ్చినాయి. ఇవి 1.5 రూపాయి ఆడే పడింది సార్. మనకు 2 రూపాయలు కన్సల్టింగ్ అయింది. బాగా ఎండలు ఎక్కువ వండుకొని నైట్ 12 గంటలకు ఛార్జింగ్ జనరేటర్ తెచ్చి నైట్ 12 గంటల నుంచి 4 గంటల వరకు నాటేసాను సార్, 500 కూలిచ్చి. మొక్కకు అడుగు గ్యాప్ సార్. నాటినాక ఎన్ని రోజులకు వస్తాయి ఫ్లవర్స్? 5 నెలలు పడుతుంది సార్ సీదా. 5 నెలలు మీరు ఏమన్నా మళ్ళీ మధ్యలో ఫెస్టిసైడ్స్ అవి కంపల్సరీ వేయాల్సింది. ఏమేమి వాడతారు, ఎప్పుడెప్పుడు వాడతారు? ఫస్ట్ వేస్తానే డిఏపి వాడతాం సార్, మళ్ళీ 888 వాడతాం, 28 తర్వాత మళ్ళీ డ్రిప్లోనే 13-40 13 12-61 ఇవి వాడుతుంటాం సార్. మధ్యలో న్యూట్రిన్స్ ఫార్ములా 6 యూమిక్ పౌడరు ఇలాంటివి సార్. దీనికి మొగ్గ వచ్చేంత వరకు రాదు సార్ తెగులు, ఏ తెగులు రాదు ఎండలకై. పురుగు వచ్చినాక పురుగు బీభత్సంగా, మొగ్గ వచ్చినాక బీభత్సంగా తెగులు వస్తాయి సార్. కావాల్సిన మందు తెచ్చుకొని కొడతాం సార్. కంటిన్యూగా 2 నెలలు వస్తాయి సార్. మళ్ళీ ఆ తర్వాత తక్కువ కొద్దిగా వస్తాయి సార్, 3 మంత్స్ వస్తాయి సార్. ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చింది? ఫస్ట్ కటింగ్ ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉంది, టన్ అయినాయి సార్. రేటు 200 పోతున్నాయి సార్. 2 లక్షలు వస్తుంది సార్. పెట్టుబడి ఎంత అయింది మీకు? మొత్తం అంతా మొక్కలు నాటిన కాటు నుంచి అయితే 2,25,000 అయింది సార్. అంటే మీకు ఇప్పుడు పెట్టుబడి మాత్రమే వస్తుంది, సెకండ్ టైం నుంచి ఆదాయం వస్తుంది సార్. ఇప్పుడు పొద్దున్నే కోసేటి అనంతపూర్ పోతాయి, సాయంత్రం కోసేటి బెంగళూరు, చెన్నై, మైసూరు. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు కానీ వస్తారు సార్, వాళ్ళు వస్తే ఒక రకం ఉంటుంది, మనం వస్తే ఒక రకం ఉంటుంది. ఈరోజు ఫస్ట్ క్వాలిటీ 275 వేసినారు సార్. సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ 150, 100. మన ఏ పంట అయినా సరే క్వాలిటీ పెట్టుకుంటేనే డబ్బులు, క్వాలిటీ పెట్టుకోకుంటే పంట వేస్ట్. ఎప్పటికీ వేసిన పంటలే వేయకుండా వినూత్నంగా ఆలోచించాలి. మార్కెట్కు అనుగుణంగా పంటలను ఎంచుకుని సాగు చేస్తే లాభాలు వాటంతటవే వస్తాయని నిరూపిస్తున్నారు రైతు రఫీ. డైరీ నిర్వహణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైంది. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు. పశువు ఉత్పాదక సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితో పాటు మేపుపై కూడా 60% ఆధారపడి ఉంటుంది. జన్యువే కాక అధిక పాల ఉత్పాదక శక్తి సామర్థ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటితో సాగు చేయదగిన అధిక పోషక విలువలు ఉన్న పశుగ్రాసాల వివరాలు, సాగు యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశుగ్రాసం అంటే రైతులకు గుర్తుకొచ్చేది జొన్న, వరి, సజ్జ తదితర తృణధాన్యాలు. వీటిలో పశువులకు కావాల్సిన పోషకాలు లభించవు. పైగా వీటికి ఖర్చు అధికం, జీర్ణం కాని భాగం ఎక్కువే. అందుకే మేలైన పశుగ్రాసాల సాగుపై పాడి రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేలైన పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా అధిక పాల దిగుబడి పొందవచ్చు. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాలను సాగు చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకుని పశుపోషణ లాభదాయకంగా మార్చుకునేందుకు అవకాశముంటుంది. అయితే మార్కెట్లో ఉన్న అధిక పోషక విలువలు కలిగిన రకాలేంటి, ఎక్కడ దొరుకుతాయో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. ఈ యొక్క వర్షాకాలంలో రైతులు పశుగ్రాసాలని విరివిగా సాగు చేయాలి. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలకి రారాజు మెయిజ్ అంటే మనము మొక్కజొన్న అని చెప్తాము, ఆఫ్రికన్ టాల్ మెయిజు. అదేవిధంగా హైబ్రిడ్ నేపియర్లో సూపర్ నేపియర్ని కూడా మనము పశుగ్రాసాల రారాజుగా చెప్పవచ్చు. ఈ యొక్క సూపర్ నేపియర్ పశుగ్రాసం అనేది ముఖ్యంగా ఈ హైబ్రిడ్ నేపియర్ రకాల్లో చాలా రకాలు ఉన్నాయి. కో1, కో2, కో3, కో4, కో5 ఉంది, కోయంబత్తూర్ వెరైటీస్. అలాగే NB21, BN2, IGFRI ఝాన్సీ వాళ్ళు డెవలప్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క సూపర్ నేపియర్ని APBN1ని మన ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ చేసింది. ఈరోజు సూపర్ నేపియర్ భారతదేశంలో పాడి అభివృద్ధిలో ప్రత్యక్ష పాత్ర వహిస్తుందంటే ఏమాత్రము సందేహం లేదు. ఈ సూపర్ నేపియర్ అనేది దీనిలో మనము పోషకాలు చూసుకున్నట్లయితే సుమారుగా 12 నుంచి 14% వరకు
ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఉండటం వలన మనకు పాడి ఉత్పత్తి పెరగడమే కాకుండా పాలలో వెన్న శాతం పెరుగుతుంది. ఇక రెండవది ఆక్సలేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇక మూడవది దీన్ని 55 రోజుల వయసు వచ్చిన వరకు పెంచి సుమారుగా అప్పటికి 12 నుంచి 14 అడుగుల ఎత్తు పెరుగుతుంది, అంటే భూమి యొక్క సారం బట్టి. అదేవిధంగా దీనికి వింటర్ డార్మెన్సీ అంటే శీతాకాలంలో ఇది ఎదుగుదల అనేది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మిగతా హైబ్రిడ్ నేపియర్ గ్రాసులు అన్నింటిలో కూడా శీతాకాలం ఎదుగుదల ఉండదు, వింటర్ డార్మెన్సీ ఉంటుంది. ఈ పశుగ్రాసానికి వింటర్ డార్మెన్సీ ఉండదు. ఇది చెరుకులాగా ఆకుపచ్చగా మనకు కనిపిస్తుంది, నిటారుగా పెరుగుతుంది. దీనికి ఆకు అంటే లీఫ్ పోర్షన్ తక్కువగా ఉండి స్టెమ్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది. 55 రోజుకి వచ్చినా సరే మనకు ఈ స్టెమ్ అనేది, కాండం అనేది చాలా మృదువుగా తీయగా ఉంటుంది. అందువలన ఈ యొక్క పశువులు చాలా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క పశుగ్రాసాన్ని తింటాయి. కాబట్టి ఈ యొక్క పశుగ్రాసము ఇప్పుడు మన దేశమే కాదు, మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా విరివిగా సాగవుతుంది. దీన్ని ఇక్కడి నుంచే మనము ఒరిస్సా పంపించాము, అండమాన్ పంపించాము, కర్ణాటక పంపించాము, మహారాష్ట్ర పంపించాము, రాజస్థాన్ పంపించాము, గుజరాత్ పంపించాము. ఆ విధంగా దేశంలో చాలా రాష్ట్రాలకు ఈ పశుగ్రాసాన్ని మనము ఇవ్వటం అనేది అయితే జరిగింది. అయితే ఈ పశుగ్రాసం వలన పాడి ఉత్పత్తి జరుగుతుంది, పునరుత్పత్తి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక రెండవ రకమైనటువంటి పశుగ్రాసం ఆస్ట్రేలియన్ నేపియర్. ఆస్ట్రేలియన్ నేపియర్ పశుగ్రాసం కూడా ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. దీనిలో బ్రెజిలియన్ నేపియర్ అనే బ్రెజిల్ వెరైటీ, ఆస్ట్రేలియన్ నేపియర్ అనేది ఆస్ట్రేలియా వెరైటీ. ఈ రెండు కూడా చూడడానికి వైలెట్ కలర్లో ఉంటాయి, కానీ చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే ఈ బ్రెజిలియన్ వెరైటీ గ్రీనిష్ వైలెట్గా ఉంటుంది. అదే ఆస్ట్రేలియన్ నేపియర్ అయితే కంప్లీట్ వైలెట్ లో మీకు కనిపిస్తుంది. ఈ రెండు పశుగ్రాసాలలో కూడా మనం చూసుకున్నట్లయితే స్టెమ్ పోర్షన్ చాలా తక్కువగా ఉంటుంది, ఆకు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వింటర్ డార్మెన్సీ అనేది వీటిలో కూడా మనకు కనిపించదు. కాకపోతే ప్రోటీన్ అనేది 6 నుంచి 7% వరకు మాత్రమే. మిగతా హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలకు ఎంత ఉంటుందో వీటికి కూడా అంతే ఉంటుంది. అందువలన ఈ యొక్క పశుగ్రాసంలో ఈ వైలెట్ కలర్ ఉండటం వలన అది బీటా కెరటిన్ అది దానివల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఈ పశుగ్రాసంలో ఉంటుంది. కాబట్టి పాడి పశువులు పునరుత్పత్తి సమస్యలను వీటిని మేపడం ద్వారా మనం కొంతవరకు నివృత్తి చేసుకోవచ్చు. ఈ యొక్క ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ని, అలాగే బ్రెజిలియన్ రెడ్ నేపియర్ని, సూపర్ నేపియర్ని కూడా మనం ఇక్కడ సాగు చేసి కావలసినటువంటి రైతులకు మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. హైబ్రిడ్ పశుగ్రాసాల సాగుకు తక్కువ శ్రమ, పెట్టుబడి అవసరమవుతుంది. నాటిన కొద్ది రోజుల్లోనే పశుగ్రాసం కోతకొస్తుంది. పచ్చిమేత రుచికరంగా ఉండటం వలన పశువులు ఇష్టంగా తింటాయి, సులభంగా జీర్ణం చేసుకుంటాయి. పచ్చిమేత వలన పాల దిగుబడులు 25% వరకు పెరుగుతుంది. పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. అయితే శాస్త్రీయ పద్ధతిలో ఈ పశుగ్రాసాలను ఏ విధంగా సాగు చేపట్టాలో వివరాలను తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. అయితే ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాల సాగు విధానము ఏ రకంగా ఉంటుందంటే, ముఖ్యంగా వీటిని పెద్దవాడి గడ్డ అంటారు. వీటికి సారవంతమైనటువంటి భూములు కావాలి. వారానికి ఒక రోజు నీటి తడుపు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు పుష్కలంగా మనము సూపర్ నేపియర్ నుంచి అయితే సుమారుగా సారవంతమైనటువంటి భూమి ఉండి వారానికి ఒకసారి నీటి సదుపాయం కలిగించినట్లయితే మనము సుమారుగా 200 టన్నులు గడ్డిని తీసుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్లో అయితే మనకు సుమారుగా 120 నుంచి 130 టన్నులు మనము సంవత్సరానికి తీసుకోవచ్చు. అదేవిధంగా మిగతా హైబ్రిడ్ నేపియర్ వాటిలో 80 నుంచి 100 టన్నులు మనము పశుగ్రాసాన్ని సాలీన పొందవచ్చు. ఈ రకమైనటువంటి వ్యత్యాసము ఈ యొక్క పశుగ్రాసాల్లో ఉంది. కాబట్టి మరి రైతు సోదరులు ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఈ ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్, అదేవిధంగా ఈ యొక్క సూపర్ నేపియర్ వంటి
పశుగ్రాసాలను సాగు చేసి వాటి పాడి అభివృద్ధి చేసుకోగలరు. ముఖ్యంగా వర్షాకాలము ఈ యొక్క పశుగ్రాసాలు అభివృద్ధి చేయడానికి అనువైనటువంటి కాలం కాబట్టి రైతులు ఈ పశుగ్రాసాల సాగుపై దృష్టి పెట్టాలి. అయితే 1 ఎకరా పశుగ్రాసం సాగు చేసినప్పుడు ఎన్ని పశువులు పెంచవచ్చు అంటే సూపర్ నేపియర్ కానీ పెట్టుకుంటే మనం 5-6 పశువులు పెంచవచ్చు. రెడ్ నేపియర్ మిగతా హైబ్రిడ్ నేపియర్లని పెట్టుకుంటే 3 నుంచి 4 పశువులను మనము పెంచుకోవచ్చు. అదేవిధంగా ఎకరా భూమిని మనం సాగు చేసేటప్పుడు ఈ భూమిని జాగ్రత్తగా బాగా కలిగి ఉండాలి. కనీసము ఒక 5 నుంచి 6 ట్రక్కులు పేడను వేసి తర్వాత 100 నుంచి 150 కేజీలు సూపర్ ఫాస్ఫేట్ వేసి దుక్కులో మనము ఒక 15 నుంచి 20 కేజీలు పొటాష్ వేసి పొలమును చక్కగా దున్నిన తర్వాత మనము ఎలా చూసుకున్నా సరే 3 అడుగులకు బోధులు నిర్మాణం చేసుకొని ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి చూసినా సరే 3 అడుగులకు ఒక కాండపు కణుపు కానీ మనం నాటుకున్నట్లయితే మనము ముఖ్యంగా ఈ యొక్క పెరుగుదల దశలో ఎక్కువగా టిల్లర్స్ ప్రతి కణుపు నుంచి వచ్చి గడ్డి ఎక్కువగా రావడానికి అవకాశము ఉంటుంది. ఈ విధంగా మనము 1 ఎకరాకు 10,000 నుంచి 12,000 కాండపు స్లిప్పులు అవసరమవుతాయి. అందువలన 2 కణుపులు ఉన్నటువంటి కాండాన్ని మనం ముక్కలుగా చేసుకొని ఈ 2 కణుపుల కాండము మనం భూమిలో ఒకటి ఏటవాలుగా ఒక కణుపు భూమిలో ఉండేటట్టు ఇంకొక కణుపు 45 డిగ్రీల యాంగిల్లో భూమికి వాలి ఉన్నట్టు పెట్టుకున్నట్లయితే 2 కణుపుల నుంచి కూడా మనకి ఈ యొక్క వేళ్ళు కిందకి దిగి మనకు 2 పిలకలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 2 కణుపుల నుంచి ఇంచుమించుగా మనకు సుమారుగా ఒక 60 నుంచి 70 టిల్లర్స్ వచ్చి 3-4 కణుపుల నుంచి వచ్చినటువంటి గడ్డిని మనం కోసుకున్నట్లయితే మనము రోజుకి ఒక ఆవుకు కానీ గేదెకి కానీ 30 కేజీల పశుగ్రాసము అందించినటువంటి వాళ్ళం అవుతాము. అయితే ఇది ముఖ్యంగా ఏ టైంలో కొయ్యాలి? సూపర్ నేపియర్ అయితే 55 రోజులలో కోస్తే చాలా బాగుంటుంది. మిగతా పశుగ్రాసాలన్నీ కూడా మనకు 45 రోజుల నుంచి 50 రోజుల మధ్య కోతకు వస్తాయి. ఆ యొక్క మెచ్యూరిటీ స్టేజ్లో మనము కోసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కోసిన వెంటనే ఒకసారి ఈ యొక్క పశువులు ఎరువుని ఇంకొకసారి ఇంకొక కోతలో మనం కొద్దిగా యూరియాని చల్లుకున్నట్లయితే మనకు పశుగ్రాస దిగుబడులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 5-6 మార్లు ఇవి ఈ కోతకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఈ హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలైనటువంటి సూపర్ నేపియర్ని కానీ రెడ్ నేపియర్ని కానీ APBN1 కానీ CO3 CO4 CO5 వంటి పశుగ్రాసాలు ఎక్కడ మీకు లభ్యమైతే అక్కడ నుంచి తీసేసుకొని మీరు వీటిని సాగు చేసి పాడి పశువుల యొక్క మేత కొరత నివారించగలరని కోరుతున్నాను.